తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మహారాజా, కృపగల మా తండ్రి, ఇదిగో నేను ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటి వరకు ఎంతగానో మీ దయ రెక్కల చాటున భద్రపరిచారు తండ్రి. నాయన మీ కృప కాపుదల మాకు దయచేసి తండ్రి, మీ సన్నిధులు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, సమాధానకర్తయు దేవా నీకే స్తోత్రం. అన్యాయము చేయి వారి మీద కోపపడు దేవా మీకే మహిమ. రోషము గల మా దేవా మీకే స్తుతి. పాపమును పరిహరించు మా దేవా నీకే స్తోత్రం. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా నీకే స్తోత్రం. నీకే మహిమ. సమస్తమును జరిగించున్నటువంటి మా దేవా నీకే స్తుతి. మన రక్షకుడైన దేవునికి మీకే మహిమ. నా రక్షణకర్త నా దేవా మీకే స్తోత్రం. ఆనందము సంతోషము కలగజేయ దేవా మీకే స్తుతి. శ్రీమంతుడవుగా మా దేవా నీకే స్తోత్రం. నాకు పేరు పెట్టి పిలిచినటువంటి మా దేవా మీకే ఘనత. లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచినటువంటి మా దేవా మీకే స్తోత్రం. అబద్ధం ఆడజాలనటువంటి మా దేవా మీకే ఘనత. నీవు నన్ను మరుగుపరుచుకొని దేవా నీకే స్తుతి. మాకు వెలుగు అనుగ్రహించున్న మా దేవా నీకే మహిమ. పరిపూర్ణమైన సౌందర్యము గల సియోను నుండి ప్రకాశించున్న మా దేవా నీకే స్తోత్రం. తన పరిశుద్ధత తోడని సెలవిచ్చినటువంటి మా దేవా మీకే మహిమ. నిరంతరము తరతరములన్నింటిలో రాజ్యాన్ని ఏలుచున్నటువంటి మా దేవా మీకే స్తోత్రం. ఇజ్రాయేలీయుల శుద్ధ హృదయము దయచేవాడైనటువంటి మా దేవా మీకే మహిమ. సమీపముగా నుండు దూరంగా నుండు మా దేవా నీకే స్తోత్రం. నీకే మహిమ. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడైనటువంటి మా దేవా నీకే స్తోత్రం. ప్రభు అయినటువంటి యెహోవా నీకే స్తోత్రం. పరిశుద్ర నిత్యము దేవదూతలతో కొనియాడపడుచున్నటువంటి మా తండ్రి నీకే మహిమ. నీకే ఘనత. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మహారాజా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను ఈ లోకమందు మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకే వేల ఆది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను నా రాజా. పరిశుద్ధుడా, ఇదిగో తండ్రి నాయన ఈ రాత్రి కాల సమయంలో తండ్రి నాయన ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘముగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము తండ్రి మా తల్లి గర్భాన పండింది మొదలుకున్నాను ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచన వలన అనేక విషయాలలో మేము పాపం చేస్తున్నాం నాయన. అనేక విషయాలలో మేము తప్పిపోయాం తండ్రి. ఇదిగో నాయన మీరు లేఖనములలో సెలవిచ్చిన రీతిగా నా రాజా నా దేవా నిజమే తండ్రి. ఇదిగో నాయన ఇగో తండ్రి నాయన మీరు ఇగో కీర్తన గ్రంథంలో మీరు సెలవిచ్చిన రీతిగా నా ప్రభా ఇదిగో తండ్రి నాయన ఆయన మన దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడని 103:3 మీరు కీర్తన గ్రంథంలో సెలవిచ్చిన రీతిగా నాయన. అలాగే నాయన 103:12 కూడా పడమటకు తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలు మనకు అంత దూరపరిచి ఉన్నాడని లేఖనాల ప్రకారంగా తండ్రి నాయన మా పాపాలను మన్నించమని తండ్రి హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపలను కడిగి పవిత్రపరచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. నిజమే తండ్రి నాయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుడవు నాయన. నీకు నిజముగా మొరపెట్టి వారందరి ఎడల తండ్రి నీవు కృప చూపించే దేవుడు అని లేఖనము సెలవిచ్చున్నదయ్యా. అయ్యా నీ కోపము నిమిషం మాత్రం ఉండునయ్యా. అయ్యా నీ దయ ఆయుష్కాలం అంతా ఉండునని సెలవిచ్చున్నావు కదా. అయ్యా మీ సన్నిధులు నాయన సార్వత్రిక సంఘము వరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డని కూడా తండ్రి వారి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. ఈ రాత్రి కాల సమయంలో ఏ కుటుంబంలోనూ కూడా తండ్రి నాయన అలజడి గడిబిడి లేకుండా తండ్రి ఇక నాయన శాంతియుతముగా తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి తండ్రి కుటుంబంలో ఐక్యత, సమాధానము, రక్షణ దయచేయమని అడుగుచున్నామయ్యా. నిజమే తండ్రి దుష్టుడు కుటుంబాలను పాడు చేయుచున్నాడయ్యా. అయ్యా కుటుంబాలలో తండ్రి కుటుంబములు బాగుంటే తండ్రి నాయన రాష్ట్రాలు ఊర్లు నాయన ఆ దేశాలు ఆ ప్రపంచము బాగుంటుంది నాయన. నిజమే తండ్రి కుటుంబము ముందుగా తండ్రి కట్టుకోవడానికి నాయన కుటుంబాలలో తండ్రి శాంతిని, సమాధానము, రక్షణ దయచేయమని అడుగుచున్నామయ్యా. ఇక నేను భార్య రక్షణకు వస్తే భర్త రక్షణకు రాలేనండి, భర్త రక్షణకు వస్తే భార్య రక్షణ రాలేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కుటుంబాలన్నీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబాలతో పాటు తండ్రి మీగో నాయన కుటుంబాలతో పాటు తండ్రి ప్రతి దినము ఉదయ సాయంకాలంలో మీ సన్నిధిలో నాయన ప్రార్థన చేయనట్లు ప్రార్థనా శక్తిని, ప్రార్థన జ్ఞానం
జ్ఞానమును ప్రార్థన బుద్ధిని ప్రతి ఒక్కరికి సంఘంలో ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇక నా ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటివరకు ఎంతగానో మీరు ఎక్కల చాటున భద్రపరిచారు నాయన. మీ కృపా కాపుదలు దయచేశారు తండ్రి. అందుని బట్టి మీకే వేలాది దాస్తులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన మేము నాయన ఈ పరలోకపు కనాను ప్రయాణంలో ఉంటుండగా తండ్రి ఇగో నాయన మా తండ్రి హెబ్రీ 6:18-19 మీరు సెలవిచ్చిన రీతిగా మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసిన వాగ్దానము దృఢపరచనని తండ్రి నిరీక్షణము నిశ్చలము స్థిరమైన మన ఆత్మకు లంగర వలె తెరలోపల ప్రవేశించున్నదని సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన మీ పరలోకపు కణానికి మేము నాయన రావడానికి సహాయము చేయండి అయ్యా. అయ్యా మీ సన్నిధి తోడుంచండి అయ్యా. అయ్యా నీ బిడ్డలని ఏ విధంగా అయితే పాలుతేను ప్రవహించి దేశానికి నడిపించావో, నీవు తోడయ్యుండి నడిపించావో అట్టి రీతిగా నాయన ఈ పరలోక ప్రయాణంలో మాకు తోడయ్యుండి నడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇది తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన క్రీస్తు ఐశ్వర్యములందు నాయన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అవసరాలు తీర్చండి అయ్యా. సంఘంలో ఏ బిడ్డ ఏ అవసరతల కొద్దీ ఏ సమస్యల కొద్దీ ఏ ఇరుకుల్లో ఇబ్బందులు పడి ఉన్నారో నాయన మీ సన్నిధిలో మోకరిల్లు ప్రార్థన చేస్తున్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబానికి తండ్రి శాంతిని సమాధానం రక్షణ దయచేయమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా 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 తండ్రి కృంగిని జీవితాలను లేవనెత్తే దేవుడవయ్యా. అయ్యా నీవు తప్ప మమ్మల్ని ఆదుకునే లేదయ్యా తండ్రి. మాకు నాయన కొండల తట్టు నుంచి మీ తట్టు నుంచే సహాయం వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నామయ్యా. మనుషులు నమ్ముకుంటు కంటే రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించే మేలని నీ వైపే ఎదురు చూస్తున్నామయ్యా. నిజమే తండ్రి యయుద్ధము యెహోవాదే, మీ పక్షాన యుద్ధము చేయవాడు యెహోవా అని సెలవిచ్చిన రీతిగా తండ్రి మీ వైపే మేము చూస్తున్నామయ్యా. అయ్యా మీ వైపే మేము చూచుచుండగా తండ్రి ఇక నేను మా సమస్యల నుంచి విడిపించండి నాయన. మా బాధల నుంచి విడిపించండి అయ్యా. మా ఇరుకుల నుంచి తప్పించండి అయ్యా. మా ఇబ్బందుల నుంచి తప్పించండి అయ్యా. ఇదిగో తండ్రి ఈ పరలోకపు కనాను ప్రయాణములో తండ్రి మీ సన్నిధి తోడించి నాయన మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరము తండ్రి మీ దగ్గరకు వచ్చినట్లు తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి సిద్ధపాటు దయచేయండి ఆయన. ఇకనైనా మీ చిత్తానుసారముగా మేము నడిచినట్లు తండ్రి లేఖనాలను మా హృదయాలలో పదులుపరుచుకొని మేము పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ శక్తితోను పూర్ణ వివేకముతోను పూర్ణ జ్ఞానంతోను పూర్ణ బుద్ధితో తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు మిమ్మల్ని గణపరచుటకు మిమ్మల్ని మహింపరచుటకు నాయన సంఘములో ఉన్న ప్రతి బిడ్డకి నాయన మీరు శక్తిని ఇవ్వండి నాయన. ప్రార్థన శక్తి ఇవ్వండి, ప్రార్థనా బుద్ధి ఇవ్వండి నాయన. లేఖనాలు ధ్యానించడానికి కావలసినటువంటి సహాయం చేయండి. లేఖనాలు హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. లేఖనాలు ధ్యానించడానికి సహాయం చేయండి. లేఖనాలను నెమరు వేసుకోవడానికి కృప చూపించండి తండ్రి నాయన. ఇదిగో మీ చిత్తానుసారమైన బ్రతుకులు మేము బ్రతుకున్నట్లు తండ్రి మా హృదయాలను సిద్ధపరచండి అయ్యా. మా ఆత్మలను సిద్ధపరచండి అయ్యా. ఇకనైనా మా ఆత్మలను మా శరీరాలను మా మనస్సులను తండ్రి మీ మనసుతో ప్రార్థన చేయనట్లు మాకు నేర్పించండి అయ్యా. ఇక సమస్త మీ చేతులకి ఎత్తి పెట్టుకుంటున్నామయ్యా. బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటా అయ్యా. యవన బిడ్డలు మరి ముఖ్యంగా యవన బిడ్డల కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. యవన బిడ్డలందరూ తండ్రి యవనస్తులు తప్పక తొట్టిల్లుదరని లేఖనం సెలవిస్తున్నది కదా ఆయన. నిజమే తొట్టిల్లుటువంటి బిడ్డలందరినీ లేఖనాల ద్వారానే సరిచేయండి అయ్యా. అయ్యా మీ లేఖనము తండ్రి నాయన ఇగోనైనా పాడైన జీవితాలను కట్టున్నాయన. ఇగోనైనా మా త్రోవకు వెలుగు ఉన్నది అయ్యా లేఖనము నాయన. నా మాటలో ఆత్మ ఉన్నది, నా మాటలో జీవం ఉన్నదని సెలవిస్తున్నావు తండ్రి. నీ జీవం గల ఆ మాటలు తండ్రి మమ్మల్ని మా బ్రతుకులను బాగు చేయనని మేము గుర్తెరిగి యవన బిడ్డలకు అందరికీ జ్ఞానం ఇవ్వండి అయ్యా. నాయన ఇదిగో తండ్రి నాయన యవనలు తప్పిపోయినటువంటి బిడ్డలను కూడా లేవనెత్తండి అయ్యా. అయ్యా మీ కృపా కాపుదలు దయచేయండి అయ్యా. అయ్యా బిడ్డలకు మీరు తోడించండి అయ్యా. అయ్యా మీ సన్నిధి తోడించమని అడుగుతున్నాము నాయన. ఇక నేను యవన బిడ్డలందరినీ దుష్టుడు ముట్టకుండానట్లు నాయన మీ కంచె కాపుదల దయచేయమని అడుగుతున్నామయ్యా. ఇక నేను మా బిడ్డలందరూ మీ చేతులకు ఎత్తి పెట్టుకుంటున్నాం నాయన. ఇక తండ్రి సేవ చేస్తున్నటువంటి చిన్న సేవకులనే కానీ పెద్ద సేవకులనే కానీ సేవ చేస్తున్న ప్రతి సేవకుల కుటుంబాలను తండ్రి మీ చేతులకి ఎత్తి పెట్టుకుంటున్నామయ్యా. ఆ కుటుంబాల చుట్టూ కంచి కాపుదల ఉంచండి అయ్యా. మీ దయరెక్కల చట్టం బిడ్డలందరినీ భద్రపరచండి అయ్యా. మరి ముఖ్యంగా సమయోచితమైన జ్ఞానము సేవకులకు అందరికీ దయచేయండి ఆయన. ఇకనైనా నీ బిడ్డలకి ఏ సమయానికి ఏ ఆహారము అవసరమై ఉన్నదో ఆ ఆహారాన్ని నాయన మీ సేవకుల ద్వారా సిద్ధము చేసి తండ్రి వారికి దయచేయండి అయ్యా. అయ్యా నిజమే తండ్రి నేను సరి అయినటువంటి నడిపించే నాయకుడు లేకపోతే తండ్రి తప్పిపోతారని లేఖనాలలో సెలవిస్తున్నాయి తండ్రి. నిజమేనైనా గొర్రెలను తండ్రి నాయన సరిగ్గా నైనా చక్కగా మేపి తండ్రి చక్కగా నాయన మీ సన్నిధిలో
నిర్దోషులుగా పరిశుద్ధంగా నిలబెట్టుటకు తండ్రి సేవకులకు అందరికీ జ్ఞానమైన హృదయం దయచేయండి ఆయన. సేవకులు తప్పుపోకున్నట్లు సహాయం చేయండి ఆయన. సులువుగా చిక్కులు పెట్టే పాపలో పడిపోకున్నట్లు నాయన మీ దయరెక్కలు చాటిన ప్రతి బిడ్డని భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. మీ కృప కాపుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మీ సన్నిధిలో మేమందరం నిందారహితులు కానీ పరిశుద్ధులు కానీ బ్రతికి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి నేను బుద్ధిగల కన్యకుల వల్ల మేమందరము సిద్ధపాటు కలిగి ఉండినట్లు మాకందరికీ బుద్ధి జ్ఞానం వివేకం అనుగ్రహించండి ఆయన. పాముల వలె వివేకముగాను పావురం వలె నిష్కపటముగాను మేము బ్రతికినట్లు నాయన. ఇదిగో తండ్రి హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారే దేవుని చూచిద్రని సెలవిస్తున్నావు కదా తండ్రి. మా హృదయంలో ఏ విధమైనటువంటి చేదైన వేరు మొలిచి ఉంటే పెరిగివేయమని మీ దయారకలు చాటిన బాధపడుస్తున్నామని అడుగుతున్నామయ్యా. అయ్యా ఇక నాలుకను కూడా లోపర్చుకోవడానికి సహాయం చేయండి అయ్యా. ఇక నేను వ్యర్థముగా మాట్లాడే ప్రతి మాటకి మేము లెక్కప్ప చెప్పవలసినది నాయన. ఇక నాలుకే అగ్ని అని సెలవిస్తున్నావు కదా. ఇక చిన్న అగ్నిప్పు తండ్రి అడవనంతటినీ తగలబెడుతుందని సెలవిస్తున్నావు నాయన. ఆ చిన్న నాలిక మా సర్వ శరీరమునకు మాల్యము తెచ్చినట్టు లేఖనం సెలవిస్తున్నది కదా తండ్రి. నాయన మా కన్ను అభ్యంతరపరచుకున్నట్లు, మా శరీరం అభ్యంతరపరచుకున్నట్లు, మా చెయ్యి అభ్యంతరపరచుకున్నట్లు నాయన మీ కృప కాపుదలు దయచేయండి నాయన. మా కన్నులు అటు ఇటు చూడకుండా సూటిగా నాయన మిమ్మల్ని చూసినట్లు నాయన మీ కృప కాపుదలు దయచేయండి నాయన. మరి ముఖ్యంగా ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి, అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి, వారి కుటుంబాలను తండ్రి మీ దయారెక్కల చాటును భద్రపరచమని మీ కృప కాపుదల దయచేయమని మీ సన్నిధిలో మాకు అందరికీ నాయన ఇక నాయన జ్ఞాన హృదయము దయచేయమని మీ కృప కాపుదల మీ దక్షిణస్థం మాకు తోడించి నడిపించమని నాయన వేడుకుంటున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఇక నాయన మా ప్రార్థన ఆలకించే దేవుడు నాయన, మా ప్రార్థనకు సహాయం చేసే దేవుడు నాయన. ఇక నాయన మీ సన్నిధిలో నాయన మీ చిత్తానుసారంగా మేము బ్రతికి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి కృపా కాపుదల సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి దయచేయమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన నాయన నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికారగల నామైనటువంటి ఈ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించి నాయన అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ నిజమే తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చావు కదా. ఇక నేను మనుషులు నమ్ముకంటే రాజులు నమ్ముకంటే మిమ్మల్నే ఆశ్రయించాము నాయన. మీ సన్నిధిలో మా ప్రార్థనలకు ఇచ్చి మా ప్రార్థన జవాబు దయచమని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి